కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించెదను. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్నే అనుసరించెదను. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. మనీతి క్రియలు కానే కాదయ్యా, నీ కనికరమే మమ్ము కాపాడెను. మనీతి క్రియలు కానే కాదయ్యా, అవునెసయ్యా కనికరమే మమ్ము కాపాడెను. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే అందరూ చెప్పాలి, నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా, కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే చప్పలు కొడుతూ స్వరమెత్తి నన్ను నీ కృపలేనిదే స్వరమెత్తి చెప్పండి ఆమేన్. నీ కృపలేనిదే లోడుదలంకలో దేవుని సేవ చేస్తున్న దైవ సేవకుడు డేవిడ్ రాజు గారు పైకి రండి. నీ కృపలేనిదే ఆమేన్. నీ కృపయే కదా నన్ను ఆమేన్. నీ కృపయే కదా నన్ను, నీ కృపయే కదా నన్ను స్తోత్రం. నీ కృపయే కదా నన్ను కృపను గురించి పాడదాం గ్లోరీ. నీ కృపయే కదా నన్ను, నీ కృపయే కదా నన్ను, నీ కృపయే కదా నన్ను, నీ కృపయే కదా ఆమేన్ ఆమేన్. నీ కృపయే కదా, నీ కృపయే కదా స్తోత్రం. నీ కృపయే కదా, నీ కృపయే కదా యేసయ్యా, కేవలం నీ కృపే నాయనా. నీ కృపయే కదా నన్ను రక్షించెను, నీ కృపయే కదా నన్ను రక్షించెను, నీ కృపయే కదా నన్ను స్తుతి 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 యేసయ్యా. యేసయ్యా నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే నన్ను రక్షించెను, బలపరచెను, విమోచించెను, ఆశీర్వదించెను. హల్లెలూయా. వాక్యోపదేశకులు పాస్టర్ పి అరుణ్ కుమార్ గారు, యేసుతో జీవితం పరిచర్యలు కడప. దేవుని చిత్తం నా పట్ల ఏంటంటే, దేవుడు నాతో ఎంఎస్సి అయిపోయిన తర్వాత అప్పటికే 6 సంవత్సరాలు దేవుని సేవ చేశాను. ఎంఎస్సి వరకు దేవుని సేవలో ఉన్నాను. ఎంఎస్సి అయిపోయిన తర్వాత నేను మంచి జాబ్ చేయాలి, మంచి ఉద్యోగం చేయాలి, వెళ్ళాలని నా చిత్తం అది. నేను అనుకున్నాను జాబ్లో వెళ్ళాలి, బాగా సంపాదించాలి,
బాగా మంచిగా సంపాదించిన తర్వాత నేను జాబ్లోకి వెళ్ళి ఆ తర్వాత సేవకు వద్దామని అనుకున్నాను. కానీ అయితే దేవుని చిత్తం ఏంటంటే, ఒకరోజు నేను మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక ముందు నేను ఎన్నుకున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇదే మాట ఇంకొక దైవజనుడు వచ్చి చెప్పాడు నాతో, నువ్వు దమ్ముంటే ఉద్యోగానికి వెళ్ళి చూడన్నాడు నన్ను. ఏంటంటే దమ్ము ఎందుకండి, నా సర్టిఫికెట్లో ఉన్నాయి, సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళిపోతాను కదా, దానికి దమ్ము అవసరమా కదా. ఒకరోజు హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్ళాను. ఎంఎస్సి కంప్లీట్ అయిపోయింది, నా థీసిస్ అంతా సబ్మిట్ చేశాను. నేను ఆ ప్రాజెక్ట్ వర్క్ తీసుకొని హైదరాబాద్లో నేను జాబ్ కనుక వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడంటే, అక్కడ నన్ను ఇంటర్వ్యూ చేసే ఆ మేనేజర్ ఎవరంటే కన్నా, నా ప్రాజెక్టు నా 2 సంవత్సరాల నా ఇక చైర్మన్ అంటారు, గైడ్ అంటారు, నా గైడ్కి క్లోజ్ ఫ్రెండ్ అతను. అది చూసి, అరే నువ్వు మా ఫ్రెండ్ స్టూడెంటా అని చెప్పేసి వెంటనే ఫోన్ చేశాడు మా సార్కి. ఫోన్ చేసి ఏమన్నాడంటే, బాబు మిస్టర్ అరుణ్ కుమార్ నా దగ్గరకు వచ్చాడంటే కానీ ఆయన ఏమన్నాడంటే, మా వాడి ఆన్సర్లు చెప్పినా చెప్పకపోయినా, జవాబులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా వాడికి ఉద్యోగం ఇచ్చేసాయని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరే మీ సార్ ఇందిరా నీ మీద ఇంత బాగా చెప్పేస్తున్నాడు అని చెప్పేసి, సరే నువ్వు ఒక వారం రోజుల తర్వాత నేను మెయిల్ పంపిస్తాను అన్నాడు. వారం అయింది, 2 వారాలు అయింది. సరే అప్పుడు నేను బిజీగా తిరుగుతున్నాను, అప్పుడు కూడా మీటింగ్స్లో తిరుగుతున్నాను బాగా, వాడుకుంటున్నాడు దేవుడు బాగానే. ఆ టైంలో నాకు 1 రోజుల తర్వాత మా ఫ్రెండ్ అక్కడ ఉంటే నేను ఫోన్ చేశాను, అరే 1.5 నెల అవుతుందిరా బాబు, మీ సార్ ఏమో వారం రోజుల తర్వాతనే మెయిల్ పంపిస్తున్నాడు, ఇంతవరకు లేదంటే కన్నా, అరే అది 2 వారాల కిందట కంపెనీ మూసేసారా అని అన్నాడు. వామ్మో, నాకు ఒక ప్రవక్త చెప్పాడండి, మామూలుగా చెప్పలేదు ఆ మనిషి, నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీకు కాదు, నువ్వు ఏ కంపెనీకి పోతావు ఆ కంపెనీ ఖాళీ అయిపోతుంది అన్నాడు. వారు నాయన ఒకరోజు విజయవాడకి వెళ్ళా, మీటింగ్ చేసుకొని మీటింగ్ ఉండగానే నేను నా జాబ్ నేను చూసుకోవాలని చెప్పేసి ఆడికి ఆయన చెప్తున్నాడు, నువ్వు పోతే బాగుండదు అంటున్నాడు. లేదు నేను వెళ్ళాలని చెప్పేసి ఆ యొక్క మేనేజరు మా తమ్ముడు యొక్క ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, మా తమ్ముడు యొక్క ఫ్రెండ్ ఫాదర్, అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, మా తమ్ముడు ఆ అబ్బాయి. నేను మా తమ్ముడు కలిసి వెళ్తే ఆ మేనేజర్ నాతో కంటే మా తమ్ముడితో ఎక్కువ మాట్లాడుతున్నాడు. అరే బాబు నువ్వు బాగున్నావు నాన్న, ఏం చేస్తున్నాడు, ఫైల్ పట్టుకొని వచ్చి నాతో ఏం మాట్లాడలేదు కానీ ఆ పిల్లడితో మాట్లాడుతున్నాడు, మా వాడితో. సరే మా వాడితో మాట్లాడినా అంటే దాని అర్థం ఏంటంటే, ఓకే అయిపోయితేలే పని అనుకొని, అందులో మా డాడీ కూడా కొంచెం ఫ్రెండే, చూసి చూన్నట్టుగా వెళ్ళిపోతాలే అనుకున్నాను. సరే బాబు నువ్వు తర్వాత రాపో అన్నాడు. తర్వాత ఇప్పుడు ఆ తర్వాత చూస్తే ఒక 2 నెలలు 3 నెలల తర్వాత ఆ కంపెనీ దివాలైపోయింది. దేవుని ప్రణాళిక నా పట్ల ఇలాగుంది. అయితే దేవుడు ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే, అక్కడ బిఎస్సీ అయిపోయిన తర్వాతనే నేను ఉద్యోగం చేద్దాం అనుకున్నాను, కానీ దేవుడు అనుమతించలేదు. ఎంఎస్సీ అక్కడే ఉండాల్సి వచ్చింది. ఒక దైవజనుడి సలహా ద్వారా, నాయన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నువ్వు ఇక్కడ ఇంకా కొద్ది సంవత్సరాలు చాలామంది యవనస్తులకు నువ్వు మాదిరికరంగా ఉండాలని, స్టడీస్ కోసం కాదు నేను వెళ్ళింది, సేవ కోసమే మళ్ళీ పిహెచ్డి చేయాల్సి వచ్చింది. దేవుడు అనుమతించాడు, చేశాను. పిహెచ్డి చదువుతూ వస్తున్నాను, అయిపోతుంది. మంచిగా వివాహం చేసుకున్నాను, పిహెచ్డి జరుగుతూ వెళ్తూ ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, మరి నా పిహెచ్డి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఆఫర్స్ ఏంటంటే, అంటే నా పిహెచ్డి కూడా అయిపోయింది, వైవా అంతా కంప్లీట్ చేశాను. మా ప్రొఫెసర్ నాకు ఏం చేశాడు తెలుసా, ఒక మంచి సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఏం చేశాడంటే, నీకు కెనడాలో ఆఫర్ ఉంది వెళ్తావా అని అడిగాడు. కెనడాకి వెళ్తావా అని అడిగాడు. నాకు ఎప్పుడో ఎంఎస్సీలోనే దేవుని చిత్తం ఏంటి బయలుపరచబడిపోయింది. ఏంటంటే, నీవు ఎంత చదువు చదివినా, నువ్వు ఏది చేసినా నా పని చెయ్యాలి, లేదంటే ఎక్కడికి వెళ్ళినా యోనా పరిస్థితిలాగా, యోనా యాడిపోయినా షేక్ అయిపోతుందంట ఓడంట. ఆయనేమో నిద్రపోతున్నాడు, కానీ పైన అంతా నష్టం జరిగిపోతుంది. ఈరోజు నా పరిస్థితి అలాగే అయిపోయింది. మా గైడ్ ఏమన్నాడంటే, నాతో పాటు నాకు గైడ్ ఉన్నటువంటి వ్యక్తి, హైదరాబాద్లో ఇక్రిసాట్ విన్నారా? ఇక్రిసాట్ అనే కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ, నువ్వు నా పేరు చెప్పు, నువ్వు అక్కడికి వెళ్ళి జాబ్ చేయపో అన్నాడు. వెళ్ళు చెప్పాడు అన్నాడు, అంతే. ఒకవేళ నేను కన్నా వెళ్ళింటే, జాగ్రత్తగా గమనించండి, నేను ఒకవేళ కెనడాకి వెళ్ళినా, ఇక్రిసాట్ అనే కంపెనీకి వెళ్ళినా, ఒకవేళ వెళ్ళింటే బహుశా నేను ఆశీర్వాదకరంగా ఉండిండొచ్చు. అంటే నేను నా జీవితం నన్ను దేవుడు ఆశీర్వదించడొచ్చేమో
ఫైనాన్షియల్గా నేను బాగానే ఉండొచ్చేమో, నా చిత్తంలో నేను వెళ్తే నా వరకే నేను బ్లెస్ అవుతాను. కానీ ఎప్పుడైతే నేను దేవుని చిత్తానికి లోబడ్డాను, దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా? దేవుని పని ఎటుంటుందో తెలుసా? ఇప్పుడు ఈరోజు అయిపోయింది, రేపు పొద్దున ఏం చేయాలో అర్థం కాదు. ఏలియాకు ఏ కాలంలో ఎప్పుడు కాకి వచ్చి ఏ ముక్క వేస్తుందో తెలియదు. మా పరిచయం అలాంటిది. ఫుల్ టైం దేవుని సేవలో వస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఏ రోజు ఏ కాకి వచ్చి ఏ ముక్క వేస్తుందో, ఏ రోజు మాకు ఏ రీతులు ఎండిపోతాయో తెలియదు, ఏ రోజు ఏ విధురాల దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఫుల్ ఫెయిత్లో దేవుని యొక్క మాట ప్రకారం వెళ్ళాలి, ఇది తెలియదు. కానీ అన్నీ తెలిసిన భవిష్యత్తు ఉంది. ఎవరొస్తున్నారు గమనించండి, అన్నీ తెలిసిన భవిష్యత్తు ఉంది. ఇది ఏమీ అర్థం కాని పరిస్థితి. ఓన్లీ దేవుని పిలుపు మాత్రమే ఉంది, దేవుని యొక్క దర్శనం మాత్రమే ఉంది. కానీ దీనికి ఏం చేయాలి? అయితే ఎప్పుడైతే ప్రభువా నా పిహెచ్డీలో కూడా నేను అన్నీ వదిలేసుకొని, నాకు ఏ జాబ్ వద్దు, నాకు ఏ ఫారెన్ జాబ్ వద్దు, ఏ ఇంటర్నేషనల్ కంపెనీలు వద్దు, నీవు నన్ను పిలుచుకున్న విధానంగా నీ పనిలో నేను కొనసాగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏమైపోయిందంటే, నేను ఆశీర్వదించబడ్డం కాదు కదా, నా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. చప్పలు కూడా దయనా మైండ్ పడదాం. హల్లెలూయా. ఈరోజు నీ చిత్తంలో నువ్వు మాత్రమే సంతోషంగా ఉండొచ్చు, కానీ దేవుని చిత్తానికి లోబడితే నీ ద్వారా చాలామంది ఆశీర్వదించబడతారు, నీ ద్వారా చాలామంది దీవెన పొందుతారు, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? నీ హృదయం ఎవరి చేతిలో ఉన్నది? నీ ఆలోచన ఎవరి చేతిలో ఉన్నది? నీ జీవితం ఎవరి చేతిలో ఉన్నది? ఈ రాత్రి ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో, నీ హృదయం దేవునికి దూరంగా ఉన్నదేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక బాణము ఏ రీతిగా అయితే బాణం వేసే వారి మీద ఆధారపడితేనే ఆ బాణముకు విలువ, ఆ బాణం చేరవలసిన స్థలంలో చేరుతుంది. ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డలారా, నువ్వు చేరవలసిన గమ్యం నువ్వు చేరాలంటే బలవంతుని చేతులేకి రావాలి. యవనస్తులారా, బలవంతుని చేతులేకి వచ్చే సమయం వచ్చింది. ఈరోజు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావో తెలియదు. దేవుని చేతికి ఈరోజు నువ్వు వస్తే గన, నీ హృదయం దేవునికి అప్పగిస్తే గన, నీ జీవితం దేవునికి అప్పగిస్తే గన, నేను మీకు మాదిరిగి, ఇక్కడున్న దైవజనులందరూ మీకు మాదిరి, నేను నా యవ్వన కాలంలో నా పరిశుద్ధతను కాపాడుకొని ఈరోజు నేను దేవుని కొరకు సాక్షిగా ఉన్నాను. కాబట్టి ఈరోజు దేవుడు నన్ను అనేకులకు ప్రయోజనకరంగా మార్చాడు. నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా అనేకులకు మీ రీతిలో, మీ యొక్క పరిస్థితిలో, మీ యొక్క ఇంట్లో, మీ యొక్క ప్రాంతంలో మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్ముతున్నారా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడని? నమ్ముతున్నారా నీ భవిష్యత్తు మారుతుందని? ఇంతవరకు తేలిగ్గా ఉన్నారేమో, ఇంతవరకు టైంపాస్గా జీవించారేమో. ఇక నుంచి ఒక టార్గెట్ కలిగి ఉందండి, ఇక నుంచి ఒక షార్ప్నెస్గా ఉండండి, ఇక నుంచి కష్టపడే తత్వం కలిగి ఉందాం. బలవంతుని చేతిలో దేవునికి నీ జీవితం సమర్పించు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనుకోకుండా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇంకా బాప్తిసం తీసుకోలేదు? యేసుక్రీస్తు నామములో ఇంకా బాప్తిసం తీసుకోలేదు ఎంతమంది? బాప్తిసం తీసుకోలేదంటే మీరు ఇంకా షార్ప్గా లేరు, మీరు ఇంకా షార్ప్గా లేరు. మీ టార్గెట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని చిత్తంలో లేకున్నారు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పటికైనా మీరు మారు మనసు పొంది దేవుని చిత్తానికి లోబడి ముందు మీ హృదయాన్ని దేవునికి అప్పగించి బాప్తీసం తీసుకుంటే, బాప్తీసము ద్వారా నీ హృదయం దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నడవవలసిన మార్గాన్ని దేవునికి బోధిస్తాడు. హల్లెలూయా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. ఈ పాట పాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఏకీభవించి పాడి కొంతమంది పరీక్షించుకోండి. యేసయ్య, ఇక నుంచి నేను జీవిస్తాను ప్రభా. ఇక నుంచి నేను లోకానికి సమయం ఇచ్చాను, పాపానికి సమయం ఇచ్చాను, సాతానికి సమయం ఇచ్చాను, అనవసరమైనటువంటి ఇచ్చలకు సమయం ఇచ్చాను, దుర్వ్యసనాలకు నేను సమయం ఇచ్చాను, నా దేహమును దుర్వ్యసనాలకు నేను అనవసరంగా నేను ఇచ్చాను ప్రభా. ఇక నుంచైనా నేను నా హృదయం నీకు ఇస్తాను నాయనా. నాతో జీవించండి, నేను మీతో జీవిస్తాను ప్రభా.
ఎంతమంది తీర్మానం తీసుకోవాలనుకుంటున్నారు? లేచి నిలబడదాం ఒకసారి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. స్తోత్రం. లేచి నిలబడదాం. ఈ రాత్రి దేవుడు చాలా మందితో మాట్లాడాడు. చాలా మంది యవనస్తులతో దేవుడు మాట్లాడాడు. కానీ చాలా మంది బాణాలుగా ఉన్నారు, కానీ దేవుని చేతిలో బాణాలుగా లేరు. ఈ యొక్క ఆగస్ట్ 15 రోజున, ఈ 7వ వార్షికోత్సవ రోజున, 7 అనేది సంపూర్ణ సంఖ్య. నీ జీవితానికి సంపూర్ణ విడుదల కలిగేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీతో మాట్లాడినట్టుగా, దేవా ఇక నుంచి నేను నా హృదయాన్ని మీకు అప్పగిస్తాను నాయన. పనికిరాని నాయన పాత్రగా ఉన్న నన్ను, నా దేవుడు నన్ను అనేకులకు ఏ రీతిగా అయితే ఆశీర్వాదకరంగా మార్చాడో, ఇక్కడ యవనస్తులను, పెద్దలను, అందరినీ ఆశీర్వాదకరంగా వాడాలని, మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ పెద్దలుగా యవనస్తులు కలిగిన తల్లిదండ్రులారా, మీ పిల్లల కోసం ఇప్పుడు ప్రార్థన చేయండి. మీ యవనస్తుల కోసం ప్రార్థన చేయండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలో మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ఆమేన్. స్తోత్రం. అందరూ స్వపరీక్ష చేసుకుందాం. పిల్లలం, యేసయ్య నీతో జీవిస్తే నా బ్రతుకుగా మార్చబడుతుంది నాయన. అందరూ చప్పలు కొడుతూ స్వరమెత్తి చెప్తాం ఈ మాట. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకుగా మారుతుంది. యేసయ్య, హల్లెలూయా. ఆమేన్. లార్డ్, ఆమేన్. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. స్తోత్రం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా ఆనంద భాగ్యమే నాట్యమాడెనో. స్తోత్రం. ఈ రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా. స్తోత్రం. హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం. ఆమేన్. ఆస్వాదింతును మాటల మకరందము. జీవింతును నిత్యము. ఆస్వాదింతును మాటల మకరందము. జీవింతును నిత్యము. ఒక సరి అయిన దృక్పథంతో ముందుకు సాగుదాం. జీవింతును నిత్యము. యేసయ్యా నా జీవితం ఇక మీదట నీ కొరకే నిశ్చితానుసారంగా జీవిస్తాను ప్రభు. ఇప్పటికే నా జీవితంలో చాలా కోల్పోయానయ్యా. ఈ రోజు నుండి నీ మహిమ కొరకు జీవిస్తాను. పదులు గల మానవుగా, గురిని చేరే మానవుగా. హల్లెలూయా. విడుదల యేసు నామములో విడుదల. స్తోత్రం. యేసు నామములో విడుదల. ఆమేన్. మీ హృదయ తలంపుల నుంచి విడుదల కలుగును. యేసు నామములో హృదయ ఆలోచన నుంచి దేవుడు విడుదల ఇస్తున్నాడు. ఒక సరైన తీర్మానం తీసుకునే సమయం ఇది. ఒక సరైన తీర్మానం తీసుకునే సమయం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. అవును నాయనా, మీ చేతిలో నేను ఇంకా లేను నాయనా. నా ఆలోచన మారిపోతున్నాయి ప్రభా. నా ప్రవర్తన, నా రహస్య జీవితము మారిపోతుంది నాయనా.
నీ రహస్య జీవితాన్ని దేవుడు మార్చిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, స్తోత్రం. నీ తలంపులలో పరిశుద్ధతను పుట్టిస్తున్నాడు. నీ ప్రాణము, నీ ఆత్మ, నీ దేహములో, నీ ఆలోచనలో యేసయ్య రక్తం విడుదలవును గాక. ఆమేన్. యేసయ్య రక్తం విడుదలవును గాక. ఆమేన్. యేసయ్య రక్తం విడుదలవును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ చేతులు పైకెత్తండి. మరో 2 చేతులు పైకెత్తండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యవనస్తులారా, మీరు 2 చేతులు పైకెత్తండి. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. స్తోత్రం. రాబా షఖ దరీని మిసి అందరన బౌరియరనమ రిఖబా సఖ దరనమ షందరనమ రిఖమ షందరిని నిఖమ రోందరనమ సిఖబరనమ స్తోత్రం. రిమ సఖ దరీని మి షఖరబరో. ఈ రాత్రినైనా యవనస్తులను తాకండి ప్రభా. యవనస్తులు మీరు తాకండి ప్రభా. మీ ఆత్మ అభిషేకం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడను గాక. మీ ఆత్మ అభిషేకం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడను గాక. మీ ఆత్మ అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి, ఈ ఆవరణంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ ఆవరించును గాక. ఆమేన్. రమ సీఖబరోదరన షైదలో. స్తోత్రం. దప్పిగల వారి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. దప్పిగల వారి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాలని ఇష్టపడుతున్నాడు. నీకు సంపూర్ణ విడుదల ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. స్తోత్రం. ఒక సంపూర్ణ స్వస్థత, నూతన సృష్టిగా నీ జీవితాన్ని మార్చాలని ఈ రాత్రి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఎంతమంది హృదయాలలో ప్రభా నా బ్రతుకును మార్చినని ఒక మాట అడగండి. యేసయ్య నా హృదయాన్ని మార్చండి ప్రభా. మిమ్మల్ని పోలి నేను జీవించాలి ప్రభా. స్తోత్రం. మిమ్మల్ని పోలి నేను జీవించే బ్రతుకును నాకు దయచేయండి ప్రభా. ఆమేన్. నీ కొరకు నేను జీవించడానికి నా బ్రతుకును సహాయం చేయండి ప్రభా. యోసేపు లాగా పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఒక గురి కలిగిన ఎక్కడున్నా నీ కొరకు నేను సాక్షికరంగా ఉంటాను ప్రభా. ఒక తీర్మానం తీసుకో. ఇది నీకు సరైన సమయం. దేవుని బిడ్డలారా, యవనస్తుడా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయం పోయిందంటే నీకు వేరే సమయం రాదిక. ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దీవెనము. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరానికి లోపడు. నువ్వు ఏ పాపానికి, ఏ అలవాట్లకు బానిసగా ఉన్నావో దేవుడిని విడిపించడానికి సిద్ధంగా నువ్వు ఒప్పుకో. నీ హృదయంలో ఒప్పుకో. దేవా, నన్ను ఆ బానిసత్వం నుంచి నన్ను విడిపించండి ప్రభా. ఆ వ్యతిరేకమైనటువంటి ఆ చూపులో నుంచి నన్ను విడిపించండి ప్రభా. ఆ ప్రేమను ఊబిలో పడి నన్ను క్షమించి నన్ను బయటికి తీసుకురండి నాయనా. నీ భవిష్యత్తు ముందుకు వెళ్ళనీకోకుండా ఏది డీవియేట్ చేస్తున్నదో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. దాన్ని ఒప్పుకో. ఇప్పుడే ఒప్పుకున్నట్లయితే దేవుడు నీకు సంపూర్ణ విడుదల ఇస్తున్నాడు. ఇప్పుడే స్తోత్రం. నీ హృదయానికి ఒక శుద్ధిని ఇస్తున్నాడు. తన రక్తాన్ని పంపిస్తున్నాడు. యేసయ్య రక్తం ప్రవహించబోతున్నది నీ హృదయంలో, నీ మనసులో, నీ తలంపుల్లో, నీ చూపులో, నీ యొక్క నరాల్లో యేసయ్య రక్తం విడుదలవుతున్నది. షఖబా సిఖదరనమ సియందరనమ స్తోత్రం. రికమ సోదలరనమ కియందరనమ. మీ 2 చేతుల పైకి యేసయ్య నన్ను ముట్టండి నాయన. ఒక ప్రార్థన చేయండి. యేసయ్య నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభా. నా ప్రాణము, నా ఆలోచన, నా దేహం నీకు అప్పగిస్తున్నాను యేసయ్య. ఇక నుంచి బ్రతుకుట నీ కొరకేనైనా. నా జీవితం నీ కొరకే ప్రభా. హల్లెలూయా. నా ప్రవర్తన నీ కొరకేనైనా. నేను చదువుతున్న చదువు నీ కొరకే. ఆమేన్. నేను చేస్తున్న ఉద్యోగం నీ కొరకే ప్రభా. ఆమేన్. నా భవిష్యత్తు నీ కొరకే ప్రభా. స్తోత్రం. నన్ను వాడుకోండి ప్రభా అని అడగండి ఒక్కసారి. హల్లెలూయా. నన్ను వాడుకోండి యేసయ్యా. మీరు అడిగితే దేవుడు నిన్ను తాకబోతున్నాడు. మీరు అడిగితే దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఈరోజు నా జీవితం నీకే యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చాలా మంది అనుమానాలు తొలగించబడుతున్నాయి. చాలా మంది కన్ఫ్యూషన్స్ దేవుడు తీసేస్తున్నాడు. ఆమేన్. కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు స్తోత్రం. కరెక్ట్ వేలోకి దేవుడు నడిపిస్తున్నాడు. ఆమేన్. చాలా మంది ఈ మీటింగ్కి రాకోకుండా సాతాను చాలా మందిని ఆపాడు. కానీ నువ్వు చాలా పరిస్థితులు చేయించుకొని వచ్చావు ఈరోజు. ఆమేన్. ఎందుకంటే దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని ఉద్దేశం నీ మీద ఉంది కాబట్టి ఈరోజు దేవుడిని బలవంతంగా నెట్టుకుంటూ దేవుడిని తీసుకొచ్చాడు. ఆమేన్. ఇక నీ సమయం, ఇక నీ చేతిలో ఉంది. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటే, నీ జీవితం దేవునికి సమర్పించుకుంటే
ఇది మొదలుకొని నిన్ను ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఒక ఉన్నతమైన స్థాయికి ఈ రోజు నుంచి ఒక మెట్టు, ఒక మార్గాన్ని దేవుడు నీ జీవితంలో సరళం చేస్తున్నాడు. నీ ఒకవేళ నీ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పిస్తే. చాలా మంది గొప్ప నాయకులు కనబడుతున్నారు ఇక్కడ. రానున్న దినాల్లో చాలా మంది గెస్టెడ్ ఆఫీసర్స్ ఈ ప్రాంతంలో నుంచి లేవబోతున్నారు. ఈ ప్రాంతంలో చాలా మంది ఒక హయ్యర్ అఫీషియల్స్ గా దేవుడు ఇక్కడ ఉన్న యవనస్తులను దేవుడు వాడుకోబోతున్నాడు. ఎస్, దేవుడు ఆ రీతిగా ప్రతి ఒక్కరిని నడిపించబోతున్నాడు. ఎస్, చాలా మంది ఇప్పటికే రెక్టిఫై అయిపోయారు. ఏంటంటే దేవుడు నాతోనే మాట్లాడాడని నీకు రుజువు పరుస్తున్నాడు నా సహోదరి సహోదరుడా. ఎస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రకబ శకర దరన సియందరన రిమానా సకందరీన మకలరబర. హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న మాట, దేవా నన్ను ఈరోజు తాకండి ప్రభా, నన్ను తాకండి యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపండి నాయన. దేవుని అభిషేకం నిన్ను స్థిరంగా నిలబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు తన అభిషేకాన్ని కురిపించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరిచి కొద్దిసేపు స్తుతించండి, కొద్దిసేపు స్తుతించండి. అందరూ నోరు తెరిచి స్తుతించండి, స్తుతించండి, నోరు తెరిచి స్తుతించండి, అందరూ స్తుతించండి. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించండి యవనస్తులారా, మీరు నోళ్ళు తెరవండి, నోళ్ళు తెరవండి. స్తుతించండి, గట్టిగా స్తుతించండి. Yes, hallelujah, 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 hallelujah. మీరు రెండు చేతులు పైకి ఎత్తిన వారు గట్టిగా చప్పటి కొట్టి దేవుని నామమును పరచండి. గట్టిగా చప్పటి కొట్టి స్తుతించండి, చప్పటి కొట్టి స్తుతించండి, చప్పటి కొట్టి స్తుతించండి. అగ్ని దిగొచ్చును గాక, అగ్ని అభిషేకం దిగొచ్చును గాక, అగ్ని అభిషేకం దిగొచ్చును గాక, పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చును గాక. రబా శకరనరనమ రికబర శందరన భౌర్యరన మకరబర రికబరో శందరన మకియందరన రిబా శకరన రోదరన మకర. అగ్ని అగ్ని వర్షకులు పెంచు, అగ్ని వర్షకులు పెంచు, అగ్ని వర్షకులు పెంచు, అగ్ని వర్షకులు పెంచు. శబకరబక రిబర శందరన రిబర శబరబక. అగ్ని 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 జ్వాలవని నాలుగు శబరని గాక. శబకరబక రిబర శివరబక రిబర శివరకబర రిబర శకరబ. ఆత్మవర్షం 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 అగ్ని వర్షం యేసు నామములో కుమరించబడును గాక. శకరబరదరన రిబర శితరన మకరబరో రిబర శకరన మకరబర. అగ్ని అగ్ని తాకును గాక యేసు నామములో. సాతాను కట్లు యేసు నామములో తెగిపోను గాక, సాతాను కట్లు యేసు నామములో తెగిపోవును గాక. పరిశుద్ధాత్మ దేవుడు విడుదల ఇచ్చాడు, ఆ విడుదల పొందుకొని యేసు నామములో. రబా శబరద కరబర రిబల శియందరన భౌర్యరన మకరబరో. ఎస్ జీసస్, స్వస్థత యేసు నామములో కలుగును గాక. ఆమేన్. దయ్యములారా యేసు నామములో ఈ ప్రాంతం నుంచి బయటికి తొలగిపోను గాక. ఆమేన్. కుటుంబాలలో పెత్తనం చెలాయిస్తున్న శాపపు కట్లలారా యేసు నామములో బంధిస్తున్నాను. ఆమేన్. శాపపు కట్లు యేసు నామములో బంధిస్తున్నాను. ఆమేన్. విడుదల 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 కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక యేసు నామములో. శరరబకబరదరన మస్యందరన రిమనలర మోకరబరోదరన శందరన మకియాలరా. ఎస్ జీసస్, మీ అభిషేకం దిగొచ్చును గాక నాయనా. మా యవనులో నాయనా మీ ఆత్మచేత నింపబడుదురు గాక, యవనులు దర్శనములు చూచుదురు గాక, యేసు నామములో యవనులు ప్రవచించుదురు గాక. ఓ రబసి కబరోదరన శియందరన భౌర్యరన మకరబర రిమన సదర కబరదరన రిమషిదరన మకరబరో. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించబడును గాక, విభజించబడును గాక, విభజించబడును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, ఈ స్థలంలో మీ చిత్తాన్ని నెరవేర్చినందుకు స్తోత్రం నాయనా. వందనాలు తండ్రి, మీ చిత్తాన్ని నెరవేర్చినందుకు స్తోత్రం నాయనా. నీ బిడ్డలను మీ స్వాధీనంలోకి, మీ యొక్క
కంట్రోల్లోకి నీ బిడ్డలను తీసుకున్నందుకు స్తోత్రం. వందనాలు. ఇక నుంచి నీ బిడ్డలను మీరు నడిపించబోతున్నందుకు స్తోత్రములు. స్తోత్రం. మీరు సిద్ధపరిచిన ఆ మేలులో నీ బిడ్డల జీవితంలో ఇది మొదలుకొని మీరు అనుభవింప చేయడానికి మీరు ఇది మొదలుకొని నీ బిడ్డల జీవితంలో మీరు కార్యం చేస్తున్నందుకు స్తోత్రములు యేసయ్యా. యేసు నామములో యవన బిడ్డలు విస్తరించబడుదురుగాక. ఆమేన్. యేసు నామములో యవన బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. మీరు అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడుదురుగాక. ఆమేన్. బలవంతుని చేతిలో బాణముల వలె శత్రువు రాజ్యాన్ని కూల్చే రీతిగా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనములో మీరందరూ వాడబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో మీరు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఆమేన్. ప్రతి యవనస్తుని నేను ఆశీర్వదిస్తున్నాను. స్తోత్రం. I bless every young people in Jesus' name. ఆమేన్. I break and cancel every plan of Satan in Jesus' mighty name. యేసు నామములో మీకు మీ ఎదుట పొంచి ఉన్న సాతాను ఆయుధములను, సాతాను యొక్క ప్రణాళికలు మీ భవిష్యత్తులో యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. నా దేవుని ప్రణాళికలు మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. నా దేవుని చిత్తం మీ కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరచండి. దేవుని చిత్తం జరుగును గాక. దేవుని చిత్తం మీ జీవితంలో జరుగును గాక. సాతాను శక్తులు యేసునామములో లయమైపోవును గాక. హల్లెలూయా. 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 రిబాల సందరన మకరబరో రిబాల శబబ కబబ రిబాల సియందరన బౌడియరన కృప 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 విడుదలవును గాక. కృప కృప విడుదలవును గాక. అగ్ని విడుదలవును గాక. కృప విడుదలవును గాక. కృప బలము బలము ఆత్మీయ బలము ఆత్మీయ బలం విడుదలవును గాక. శబ కబ హల్లెలూయా. 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 ఎస్ జీసస్. పరిశుద్ధాత్మ మీకు వందనాలు. మీరు అడిగించిన స్వాతంత్రాన్ని బట్టి స్తోత్రం నాయన. ఆమేన్. మీరు అనుగ్రహించిన ఆత్మీయ స్వాతంత్రాన్ని బట్టి మీకు వందనాలు. స్తోత్రం. ఇది మొదలుకొని బిడ్డలు మీరు ఆశీర్వదిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు శతకోటి వందనాలు యేసయ్యా. ఆమేన్. చేరొచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించండి. పేరు పేరు వరుసను దీవించండి. స్తోత్రం. పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకోండి. దైవ సేవకులందరినీ ఆశీర్వదించండి. ఆమేన్. వారి పరిచయను దీవించండి. వారి దర్శనమును విస్తరింపచేయండి. స్తోత్రం. ఈ ప్రాంతంలో ప్రతి దైవజనుడు నాయనా మీ రాజ్యమును కట్టే పాత్రలుగా ప్రతి ఒక్కరిని అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నా. ఆమేన్. ఇంకను ప్రభా దైవ సేవకులను, జాషువా జ్యోతి గారిని, అమ్మగారిని, పిల్లలను మీరు ఆశీర్వదించండి. వారి పరిచయను విస్తరింపచేయండి. ఇంకా దైవజనులకు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. కార్యానుకూలమైన ద్వారాలు తెరవండి ప్రభా. ఆమేన్. వాక్యము చెప్పుటకు అనుకూల ద్వారాలు యేసు నామములో దైవజన జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఇంకను అనేక బ్రాంచ్ సంఘాలు కట్టబడిన గాక. ఆమేన్. నీ బిడ్డల ద్వారా, నీ దాసుని పరిచర్య ద్వారా అనేక మంది ప్రవక్తలు లేచుదురుగాక. ఆమేన్. అపోస్తలులు లేచుదురుగాక. ఆమేన్. సువార్తికులు లేచబడుదురుగాక. ఆమేన్. ఒక యుద్ధ సైన్యముని సేవలో నీ దైవజనుడి యొక్క పరిచర్యలో నాయనా లేపబడుదురుగాక. ఆమేన్. అట్టి కృపను, అట్టి అభిషేకాన్ని నీ దాసులకు ఇచ్చారు ప్రభా. స్తోత్రం. అట్టి కృపనిచ్చినందుకు స్తోత్రము. వందనాలు తండ్రి. మాలాంటి యవనస్తులకు ఎంతో మందికి నీ దాసుడు మాదిరిగా ఉన్నాడు. ఇంకను అనేక మందికి ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నీ దైవజనులను అభిషేకించి బలంగా వాడుకోమని ఈ రాత్రి కాలపు దీవులతో నింపండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామమున దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.